హే గాయ్స్, వెల్కమ్ టు చిక్కీ వ్లాగ్స్. ఈరోజు అయితే చికెన్ పికిల్ రెసిపీ షేర్ చేసుకుందాం అనుకున్నాం గైస్. చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ. బ్యాచిలర్స్ కానీ హాస్టల్ ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్లో 4 months ఉంటుంది. నార్మల్గా అయితే 2 months ఉంటుంది. 2 months ఏంటి గైస్, 2 daysలో అయిపోతుంది. అంత టేస్టీ ఉంటుంది. సో ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, నేనైతే చికెన్ మంచి వాష్ చేసి అయితే పెట్టేసుకున్నాను. చూడండి, ఇంత చిన్న చిన్న పీసెస్ బోన్లెస్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి అరౌండ్ 1 kg చికెన్, బోన్లెస్ 1 kg చికెన్. సో ఇది ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ కడాయి అయితే తీసేసుకున్నాను. ఏం లేకుండా జస్ట్ వాష్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలి. అండ్ అందులో వచ్చేసి కొంచెం సాల్ట్, నేనైతే యాజ్ పర్ టేస్ట్ వేసేసుకుంటున్నాను అందాగా. అండ్ కొంచెం పసుపు వేసేసుకొని, పసుపు కూడా మంచిగా వేసుకుంటున్నాను గైస్, బికాస్ కొంచెం నీ స్మెల్ ఏమైనా ఉన్నా పోతుంది. సో అడగంటుకోకుండా మంచిగా ఉప్పు పసుపు వేసుకొని కలుపుకున్నాం కదా, సో మంచిగా కలిపేసుకోవాలి. సో అంతే గైస్, ఇట్లనే ఉడకనివ్వాలి. చికెన్లో ఉండే వాటర్ వస్తుంది, వాటర్ ఊరి అదే వాటర్లో చికెన్ అనేది మంచిగా ఉడకనివ్వాలి. లేకపోతే నీ స్మెల్ ఉంటుంది. అండ్ ఆల్సో చికెన్ పీసెస్ డైరెక్ట్ డ్రై చేసుకున్న క్రంచీ అనిపిస్తుంది అన్నట్టు. ఇలా ఉడకబెట్టుకుంటే ఆ ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది. సో చూడండి, మొత్తం సాల్ట్ అండ్ పసుపు ప్రతి ముక్కకి కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా వాటర్ అనేది ఊరుతుంది చికెన్ నుండి. చూసారా ఎంత చిన్నగా ఉన్నాయి పీసెస్. మరీ పెద్దగా ఉన్నా అంత బాగోదు, చిన్నగా ఉంటే కొంచెం తినడానికి బాగుంటుంది. మూత వేసేసుకొని అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి, సో కింద అడగంటకుండా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఉడకనిద్దాము. లిటరలీ ఒక 10 to 15 minutes అయితే ఈజీగా పడుతుంది. సో చూసారు కదా గైస్, వాటర్ ఎలా వస్తుందో. సో ఇది ఇలా కుక్ అయ్యేలోపు మనము పచ్చడిలో మెయిన్ కింగ్ అన్నట్టు. సో మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇది ప్రిపేర్ ఎలా చేసుకోవాలో అనేది మీకు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే కడాయి తీసుకుందాం. అందులో 1 teaspoon మెంతులు తీసుకుందాము, అండ్ 4 spoons ఆవాలు, అండ్ 1 spoon జీరా. సో ఆవాలు మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది గైస్ పచ్చడిలో, అది మెయిన్ కింగ్. సో 1 spoon జీరా అండ్ 2 spoons ధనియాలు తీసుకోవాలి. సో ఇదంతా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నట్టు. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవద్దు, సిమ్లో పెట్టి చేసుకోవాలి. సో దట్ మాడిపోతే మళ్ళీ చేదు కొడుతుంది. సో మంచిగా అలా ఫ్రై చేసుకోవాలి. మెంతులు మాత్రం చూసి వేసుకోండి గైస్, చాలా తక్కువ వేసుకోవాలి, సరేనా. అండ్ ఇక్కడ చికెన్ చూసుకుందాం చూడండి, వాటర్ ఎలా ఇంకుతుందో. చాలా డ్రై అయిపోతుంది, ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. మీరు ఇలా చికెన్ కట్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది కుక్ అయిందా లేదా అని చెప్పి, అప్పుడే తెలిసిపోతుంది. సో అప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ వాటర్ మొత్తం ఇంకే వరకు చేసుకోండి, బికాజ్ వాటర్ అనేది ఉండొద్దు, వాటర్ కంటెంట్. అలా మంచి ఫ్రై చేసుకోవాలి, బికాజ్ మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు పేలిపోతుంది అన్నట్టు. సో మొత్తం అయిపోయాక నేనైతే పక్కకు తీసేసుకుంటున్నాను. సో అదే కడాయిలో మంచిగా ఆయిల్ పోసుకుంటున్నాను గైస్, డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. సో ఇలా బాయిల్ అయిపోయింది కదా ఆయిల్, ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి గైస్, ఇలా డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు మీద పడే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం దూరం ఉండి ఫ్రై చేసుకుంటే బెటర్. చూడండి పీసెస్ ఎంత మంచిగా ఉన్నాయో, క్యూట్గా ఉన్నాయి కదా. సో ఇలా మంచిగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ కుక్ అయిపోయింది కాబట్టి హై ఫ్లేమ్లోనే చేసుకోవచ్చు, ఏం పర్లేదు, కొంచెం తొందర అయిపోతుంది.
ఈ ప్రాసెస్ అయితే చాలా క్విక్గా అయిపోతుంది. అసలు చికెన్ కర్రీ కంటే చికెన్ పచ్చడి చేసుకోవడం బెటర్ గైస్. అటు ఫ్రై అయ్యేలోపు ఇది కూల్ అయిపోయింది కదా, దీన్ని అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఫస్ట్. సో మసాలా అయితే ఇలా ఉంటుంది గైస్, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఇంతే, ఇది లాస్ట్ ప్రిపరేషన్. చికెన్ ఎక్కడ వరకు అయింది. సో ఈ మాత్రం కలర్ సరిపోతుంది గైస్, బికాస్ మరీ బ్లాక్ అయితే గట్టిగా అయిపోతుంది ముక్కలు అనేవి. మంచిగా మెత్తగా ఫ్రెష్గా ఉండాలంటే ఈ కలర్ సరిపోతుంది మంచిగా. సో నేనైతే కొంచెం ఆయిల్ తీసేసాను, బికాజ్ నేను ఇందులోనే ఇంకా మసాలా కలిపేసుకుంటున్నాను. సో 1 బిగ్ స్కూప్ అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. సో మంచిగా ఇదైతే ఫ్రై చేస్తాను. ఇది డైరెక్ట్ ఆయిల్లోనే వేసుకోవచ్చు, బట్ మాడిపోతుంది కదా కింద అని చెప్పేసి నేను ఇలా వేసేసుకుంటాను. సో మంచిగా అప్పుడు ముక్కల్లో కూడా మంచిగా కలుస్తుంది. అండ్ ఈ పచ్చివాసన పోయిన తర్వాత మనము కారం, ఉప్పు, మసాలాలు కలిపేసుకోవాలి. సో ఫస్ట్ అల్లం పేస్ట్ అయితే మంచి ముక్కలకి పట్టనియండి గైస్. సో మొత్తం జింజర్ పేస్ట్ పచ్చి స్మెల్ పోయే వరకు చేసుకోవాలి గైస్, బికాస్ ఇది పచ్చడి కాబట్టి ఏ మాత్రం పచ్చిదనం ఉన్నా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో తర్వాత కారం అయితే వేసేసుకుందాం. నేను దీంతో 4 వేసుకుంటాను గైస్, బికాస్ ఇది పచ్చడి అనేది కొంచెం ఆయిల్ కంటెంట్ కాబట్టి ఆయిల్ అనేది ఏ ఐటమ్ అయినా సరే కొంచెం ఉప్పు, కారం ఎక్కువ పడుతుంది పచ్చడిలో. 3 and 4 అయితే వేసుకుంటున్నాను. నాకైతే సరిపోతుంది కారం. వేసుకుని పెట్టుకున్నాం కదా, ఈ మసాలా లాస్ట్కి వేసేసుకోవాలి. బికాజ్ కారం మసాలా లాస్ట్ వేసేసుకోవాలి, ముందే వేసేసుకుంటే కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. చూడండి ఇప్పుడు కలర్ ఎలా కనిపిస్తుందో మసాలా వేసిన వెంటనే. నేను ఉప్పు ముందే వేసుకున్నాను కదా చికెన్ బాయిల్ చేసేటప్పుడు, సో నాకైతే సరిపోతుంది అనిపిస్తుంది. మీకు ఒకవేళ తర్వాత సాల్ట్ చూసుకోండి, ఇఫ్ రిక్వైర్డ్ తర్వాత వేసేసుకోండి. ఇంతే గైస్, ఒక్క 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ నుంచి దించేసుకుందాం. చికెన్ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఒక్క ఇంగ్రీడియంట్ పెట్టాలి, సో అది అప్పటికి పెట్టాలంటే ఇది కొంచెం కూల్ అవ్వాలి. సో 1 మినిట్ నేను ఇలా స్టే చేసుకొని దింపేసుకుంటాను, లేకపోతే కారం అవి పెట్టాను కదా మసాలాలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో చూడండి ముక్కలు. సో అంతే గైస్, నేనైతే పక్కకు తీసుకుంటున్నాను గ్లాస్లో. మొత్తం కూల్ అయ్యాక లాస్ట్ స్టెప్ మనం లెమన్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 లెమన్ యూజ్ చేసుకుంటున్నాను. మంచి మిక్స్ చేసుకోవాలి గైస్ లెమన్ మంచి పిండాక. సో వెంటనే తిన్నా కూడా చాలా బాగుంటుంది, బట్ ఇంకా 2 డేస్ ఆగి తింటే మాత్రం ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఇంకెందుకు లేట్, టేస్ట్ చేసేద్దాం, వచ్చేయండి. సో గైస్, వేడి వేడి అన్నం, అందులో పొద్దున్న చేసుకున్న సాంబార్. తెలంగాణ వెడ్డింగ్స్ అటెండ్ అయి ఉంటే తెలుస్తుంది, సేమ్ పెళ్ళిళ్ళలో వెడ్డింగ్ స్టైల్లో అయ్యింది సాంబార్. పచ్చడి చూడండి గైస్, ఇది యాక్చువల్లీ 2 డేస్ ఖచ్చితంగా 2-3 డేస్ తర్వాత తింటే ఈ ఆయిల్ అనేది మంచిగా ఊరుతుంది. ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు అనేది ఎక్కువ పడుతుంది, కానీ ఎక్కువ వేసుకుంటే ప్రాబ్లం కాబట్టి ఒక 2 డేస్ తర్వాత కావాలంటే సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు అసలు ఎలా ఉంది, కుదిరిందా లేదా టేస్ట్ చేసి మీకైతే చూపిస్తాను. చాలా 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 టేస్టీ ఉంటుంది గైస్. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. చూడండి పీస్ ఎంత మంచిగా ఇట్లా తుంచేసి తునిగిపోతుంది. ఫ్రెష్గా ఉంటుంది, గట్టిగా ఉండదు, చాలా మంచిగా ఉంటుంది. చూడండి, ఎన్నో రకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు. మీకు ఇంకా రెసిపీస్ కావాలంటే నాకు కింద కమెంట్ చేయండి. గోంగూర చికెన్ పచ్చడి, గోంగూర ప్రాన్స్ పచ్చడి, మటన్ పచ్చడి, ఇలా చాలా రకాలు ఉంటాయి. వెజ్లో కూడా చాలా రకాలు ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను తినేస్తాను, నోట్లో నీళ్ళు వస్తున్నాయి ముందే.
అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి గైస్. ముక్కకు అంతా పట్టింది. ఈ కాంబినేషన్ మాత్రం అల్టిమేట్ ఉంది. సో చూసారు కదండి చికెన్ పికిల్ ఎలా ఉందో, చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేసి నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే పాజిటివ్, స్టే హెల్దీ.